హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎప్పటినుండో అడుగుతున్న ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఎప్పటినుండో కామెంట్స్ చేస్తున్నారు కదా! మీకు యూట్యూబ్ నుండి ఇన్‌కమ్ వస్తుందా? అసలెంతొస్తుంది? అసలు వస్తుందా? రావడం లేదా? ఇలా అయితే కొన్ని కామెంట్స్ అయితే చూసాను. దానివల్ల అయితే నేను వీడియో అయితే చేయాలి అనుకున్నాను. కాకపోతే ఇన్ని రోజులు కుదరలేదు. దానివల్ల అయితే ఇప్పుడైతే వీడియో అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను మీకోసం. నాకున్న ఒకే ఒక చిన్న జీవితంలో గెలిచేశానండి. గెలిచేశానంతే. ఒక కూతురిగా, ఒక భార్యగా, ఒక చెల్లెలుగా, ఒక కోడలిగా, అలానే ఒక తల్లిగా, ఒక హౌస్ వైఫ్‌గా, అలానే నా భర్తకి ఎంతో కొంత సాయం చేయాలి అన్న నా తాపత్రయంతో పెట్టిన నా యూట్యూబ్ ద్వారా ఒక యూట్యూబర్‌గా కూడా గెలిచేశాను అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా గెలవకపోయినా కూడా గెలిచి చూపిస్తానంతే. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవు. మనకంటూ ఒక అదృష్టం ఉండాలంతే. అదృష్టం ఉంటే గనక ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అసలు నాకు ఇప్పటికి ఎన్ని సార్లు పేమెంటొచ్చింది అన్నది కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ అలానే ఇంకా చివరి వరకు చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు మీతో షేర్ చేసుకొని కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలానే కొత్తగా వచ్చిన క్రియేటర్స్ అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా అర్థమవుతుంది యూట్యూబ్ అంటే ఏంటి అనేది. అండ్ అలానే చిన్న చిన్న టిప్స్ కానీ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నా యూట్యూబ్ జర్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు మొత్తము కూడా షేర్ చేస్తాను. అసలు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నేను మీ ముందుకు ఎలా వచ్చాను అదంతా కూడా చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ మా బాబు పుట్టిన ఫస్ట్ ఇయర్ అయితే అంటే పెద్ద బాబు పుట్టిన ఫస్ట్ సంవత్సరం అయితే స్టార్ట్ చేశాను. వాడు పుట్టిన ఒక 3 మంత్స్‌కి అనుకుంటా నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్‌గా వీడియోస్ పెట్టేదాన్ని. కాకపోతే నేను ఒక మిస్టేక్ అయితే చేశాను దాంట్లో. సెలబ్రిటీస్ ఉంటారు కదా! వాళ్ళవి వీడియోస్ స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళ ఫోటోస్, వీడియోస్ పెట్టడము ఇలా అయితే చేసేదాన్ని. దానికి సబ్‌స్క్రైబర్స్ బాగా వచ్చారు. ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే వెళ్ళేవి. సరే మనకెందుకులే ఇదంతా మనకి వర్కౌట్ అయ్యేలాగా లేదు అనిపించింది. కొన్ని రోజులు నా వీడియోస్, అలా సెలబ్రిటీ వీడియోస్ ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకేం చేశానంటే నా ఫోన్ పగిలిపోయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కింద పడి పగిలిపోయింది. దానికి కాంబో, గ్లాస్ మొత్తం పోయాయి కాబట్టి ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా పోయింది. ఇంక తర్వాత వేరే ఫోన్‌లోకి కూడా వేశాము. కాకపోతే 1 మంత్ టైమ్ గ్యాప్ ఇచ్చేసాము. దాని తర్వాత మా పెద్ద బాబుకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పెద్ద బాబుకి హెల్త్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది కదా! ఇంక దాని వల్ల అయితే నేను ఇంక వీడియోస్ అయితే ఏమీ చేయలేకుండా ఉండేదాన్ని. అదే టైంలో నేనైతే రెండవసారి అయితే కన్సీవ్ అయ్యాను. ఇంక దానివల్ల నేనైతే అసలు వీడియోస్ మీద కానీ, ఛానల్ మీద కానీ అసలు ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఎప్పుడో ఒకసారి ఇంకా ఒక 1 వీక్‌కి ఒకసారి, 1 మంత్‌కి ఒకసారి అలా మళ్ళీ సెలబ్రిటీస్ వీడియోస్ ఉంటాయి కదా! అవే నేను స్క్రీన్ షాట్ తీసి, స్క్రీన్ రికార్డ్ చేసి అలా వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. ఇంకా కొన్ని వీడియోస్ అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా! టెక్ ఛానల్ వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ ఉండేదాన్ని. ఇలా వేరే వాళ్ళ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవ్వదు. ఇవన్నీ కూడా తెలుసుకున్నాను ఉండగా ఉండగా. అసలు నాకు యూట్యూబ్ పెట్టాలన్న థాట్ ఎవరిని చూడలేదు. నేను ఎవరికీ చెప్పలేదు. అండ్ అలానే ఎవరి దగ్గర చూసి కూడా నేను స్టార్ట్ చేయలేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నేనే ఇంకా మా ఊర్లో వాళ్ళకి కొంతమందికి చెప్పాను. అండ్ అంటే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే చెప్పాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అలా అయితే నేనైతే జర్నీని స్టార్ట్ చేశాను. ఇంకా అలా కొన్ని రోజులు అలా గడిచిపోయింది. ఇంకా అలా వదిలేసేసాను. తర్వాతయితే ఇంకా ఫుల్‌గా మొత్తం వదిలేసేసాను. ఇంకా ఛానల్ మొత్తం ఆపేసాను. వీడియోస్ అయితే ఏమి పెట్టడం లేదు. ఇంకా అసలు స్టాప్ చేసేసాను. పెద్ద బాబుకి బాగోవడం లేదు. నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా! ఇంక దానివల్ల ఇంక నేనైతే వీడియోస్ ఏమి పెట్టడం లేదు. కంటిన్యూస్‌గా ఇంకా అసలు ఆపేసేసాను. అసలు వీడియోస్ అసలు పెట్టడం లేదు. ఛానల్ పేరు అలాగే ఉంది. వీడియోస్ అన్నీ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేశానంటే చిన్న బాబు పుట్టిన తర్వాత చిన్న బాబుకి 22 డేస్‌కి స్నానం చేపిస్తారు కదా! పురిటి స్నానం. ఆ టైంలో అయితే నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా! శ్రీజ జను విలేజ్ వ్లాగ్స్. ఆ ఛానల్ అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న ఛానల్ అయితే నేను క్రియేట్ చేశాను. నా సెకండ్ ఛానల్ అది. ఇంకా దాన్నైతే నేను క్రియేట్ చేసుకున్నాను కదా! నాకు మెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా పాస్వర్డ్స్ ఎలా పెట్టాలి, నాకు ఇవన్నీ కూడా ఏమీ తెలీదు. ఇంకా మా ఆడపడుచుకి ఒకసారి కాల్ చేసి అడిగాను. ఇలా మెయిల్ క్రియేట్ చేయాలి, ఇలా ఒక ఛానల్ అని కూడా చెప్పలేదు నాకు తెలిసి. మెయిల్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇలా వస్తున్నాయని చెప్పేసి ఇలా చెప్పాను. సరే తను నాకు చెప్పింది, ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇంక నేను చేశాను. ఆ రోజు మా వారినే అడుగుదాం అనుకున్నాను ఫోన్ చేసి. మళ్ళీ ఒక ఛానల్ ఇలా పెట్టాను, మళ్ళీ ఇంకొకసారి ఏమంటారో అని చెప్పేసి మా వారికి కూడా ఫస్ట్‌లో చెప్పలేదు. తర్వాత ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. మనం రాగి అంటే ఇత్తడివి క్లీన్ చేసుకునే వీడియో ఒకటి అంటే రికార్డ్ చేశాను. అది అమ్మ వాళ్ళ ఇంట్లో. సరే ఈ వీడియో ఏంటి అన్నాడు. యూట్యూబ్‌లో పెట్టడానికి తీశాను అన్నాను. ఇంకా వద్దు వదిలేసేయి మనకొద్దు అనైతే అన్నారు. ఇంకా అప్పటికే చాలామంది మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ వీడియోస్ అన్ని చూడడము, ఇలా మీ వైఫ్ వీడియోస్ చేస్తుంది.
నన్ను కూడా ఇంకా బయటికి వెళ్ళినప్పుడల్లా నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా ఇలా అడగడం అయితే స్టార్ట్ చేశారు. ఇంక దానివల్ల అయితే మా వారు అన్నారు, ఎందుకు అంటే ఏమీ దానివల్ల యూజ్ ఉండట్లేదు కదా, వద్దు వదిలేసేసి, ఇలా ఊర్లో కూడా అందరూ అనుకుంటున్నారు కదా, వద్దు వదిలేసేయి అని అయితే అన్నారు ఫస్ట్‌లో. ఇంకా నెక్స్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంకా ఆయన అదే తర్వాత ఈ వీడియో చూసారనైతే అన్నాను కదా, ఆ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ఎందుకు ఇవన్నీ ఇంకా వదిలేసేయి అన్నారు. సరే అనేసి మా వారి ముందు నవ్వేసి పక్కకొచ్చేసాను అంతే. ఇంకా ఆయన్ని చూడకుండా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని కదా, మా వారేమో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు. ఇంకా వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అలానే ఒక 500 సబ్స్క్రైబర్స్, వ్యూస్ బాగున్నాయి. ఇంక తర్వాత కొద్దిగా ఇంకా మా వారికి కూడా ఛానల్‌లో వీడియోస్ షేర్ చేయడం, చూడమని చెప్పేసి ఇలా అయితే చేస్తూ ఉండేదాన్ని. అలానే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు కదా, నేను వాళ్ళకి చెప్పే ఒక విషయం చెప్పనా? మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే వేరేగా ఎవరికి పడితే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాం కదా, ప్లీజ్ అసలు అలా అయితే ఎవ్వరు చేయకండి. కొంచెం సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం ఎవరో ఒకరికి షేర్ చేసుకోవచ్చు. ముందే షేర్ చేసామనుకోండి, వాళ్ళెవరు కూడా మన వీడియోస్‌ని చూడరు, కానీ ఎక్కిరిస్తారు అంతే. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనం ఒకరికి షేర్ చేయడం వల్ల మనకి యూట్యూబ్ ఛానల్ ఇంకా వీడియోస్ పెట్టొద్దు అన్న భావనే తప్ప, ఇంకా పెడదాము అన్న భావన అయితే అసలు రాదు. ఇంకా ఇలా అయితే అయిపోయింది కదా, ఇంకా సెకండ్ ఛానల్ అయితే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఇంకా అలా గడిచిపోయింది. ఇప్పుడు చిన్న బాబుకి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ అయితే రాబోతుంది. ఇప్పటికి నా ఛానల్ అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికి నా ఛానల్ అయితే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. మనీ కూడా వస్తున్నాయి. అండ్ అలానే మానిటైజేషన్ ఎలా అయ్యింది, వాచ్ అవర్స్ అయ్యిందా, లేదా షార్ట్ వీడియోస్ ద్వారా అయ్యిందా అన్నది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. నేనైతే లాంగ్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అయితే చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్కే కొంచెం ఎక్కువగా వ్యూస్ వచ్చేవి. షార్ట్ వీడియోస్కి అయితే చాలా తక్కువ వచ్చాయి. అంటే 1K 2K అంతే వచ్చాయి. ఇప్పుడు పర్వాలేదు, కానీ అప్పట్లో అలా వచ్చాయి. అదే లాంగ్ వీడియోస్కి అనుకోండి ఒక 1K 3K లోపు అలా వచ్చాయి. పర్వాలేదు, ఇలా వస్తే చాలు, అంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి కదా అని చెప్పేసి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని. ఏదో ఒక వీడియో నాకు తోచినంత దాంట్లో, అంటే నాకు కుదిరిన టైంలోనే వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటూ, ఇంటిని మేనేజ్ చేస్తూ, మా వారిని, పిల్లల్ని అందరినీ మేనేజ్ చేస్తూ ఇలా వీడియోస్ పెట్టడం అంటే చాలా కష్టము. అలాంటిది నేను ప్రతిరోజు కూడా వీడియోస్ ఆపకుండా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను. తర్వాత అయితే నాకు 3000 గంటల వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి మినీ మానిటైజేషన్ అయితే అయ్యింది. తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అది కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబర్స్ 4000 వచ్చేసింది. అప్పటికి నాకు మానిటైజేషన్ కూడా అవ్వలేదు. ఇంకా తర్వాత మినీ మానిటైజేషన్ అయితే అయ్యింది. అది అయిన తర్వాత 3 మంత్స్కి మళ్ళీ నాకు 1K అంటే 4K కదా మొత్తము, 4000 గంటలు అయితే కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ 3000, తర్వాత 4000. ఫస్ట్ 3000 అయితే అవ్వడానికి అలా అన్ని సంవత్సరాలు పట్టింది కదా, తర్వాత 1K అవ్వడానికి 3 మంత్స్ పట్టింది. ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోయింది అనిపించింది. సరే, ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది కదా, వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాను. అంటే మనకి దాని గురించి ఏమీ తెలియదు కదా. 3098 అలా ఉంటాయి కదా, ఆ టైంకి ఇంకా 2 డేస్‌లో ఇది కంప్లీట్ అయిపోతుంది కదా, నాకు మనీ సెండ్ చేసేస్తారు అన్న ఉద్దేశంతో ఉండేదాన్ని. అప్పట్లో బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఏం తెలిసేది కాదు. కాకపోతే అలా అనుకుంటూ ఉండేదాన్ని. సరే, అంతా కూడా ఇంకా 4000 అవర్స్ కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ మానిటైజేషన్ కొన్ని ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసాను. తర్వాత అయితే నాకు $10 అంటే డాలర్స్ చూపిస్తుంది. ఇంకా ఏంటి ఇలా డాలర్స్ చూపిస్తుంది, మనకి పేమెంట్ రాదా అని అయితే అనుకున్నాను. తర్వాత మాధురి టెక్ ఛానల్ ఉంటుంది కదా, ఆ సిస్టర్కి అయితే మెసేజ్ చేశాను. ఇలా వస్తుంది సిస్టర్ అంటే, మనకి అవునండి, ఇలా డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత $100 తర్వాత మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అని అయితే చెప్పారు. ఓహో, ఇలా ఉంటుందా యూట్యూబ్ అంటే అనిపించింది. వామ్మో, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఇంకా ఇప్పటికీ కూడా డబ్బులు రావా అని చెప్పేసి అనిపించింది. సరే, అలాగే ముందుకు వెళ్దాము, ఏదైతే అదవుతుంది అని చెప్పేసి ఇంకా అలా కంటిన్యూ చేశాను. $10 కావడానికి 1 మంత్ 2 మంత్స్ అలా పట్టింది. $10 చూసారు కదా ఎంత కష్టపడాలో. $10 అంటే అసలు అవి రావడానికి 2 మంత్స్ గట్టిగా పట్టింది. $10 అయిన తర్వాత మనకి యూట్యూబ్ నుండి అయితే ఇది వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి మనకి ఇదైతే యూట్యూబ్ అయితే మనకు పంపించింది. ఓకే, యూట్యూబ్ నుండి మనకి ఒకటి వచ్చింది అంటే దీని నుండి ఖచ్చితంగా మనీ వస్తాయి అని చెప్పేసి అప్పుడైతే అనిపించింది. ఇలా $10 అయిన తర్వాత మనకి, అంటే మన అకౌంట్ ఉంటుంది కదా, అది ఇవ్వాలి. యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్కి మన అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి. అంటే మనం SBI ఇవ్వాలా, స్టేట్ బ్యాంక్, ఆంధ్ర, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ బ్యాంకులన్నీ కూడా మనం ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ అన్నీ కూడా మన యాడ్సెన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నాకు అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ తెలిసేది కాదు. తెలియక నేనైతే
ఒక మిస్టేక్ కూడా చేశానంట. ఇంక దానివల్ల అయితే నా ఛానల్‌లో డాలర్స్ రావడం ఆగిపోయింది. సరే ఇలా కాదు ఏదో అయ్యిందని చెప్పేసి మాధురి టెక్ ఛానల్ ఉందని చెప్పాను కదా! ఆ సిస్టర్‌కైతే నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత ఆ ఛానల్ తనైతే ఇంకా నా ఛానల్ అయితే చెక్ చేసి నాకంతా కూడా ఇంకా సెట్ చేసి ఇచ్చింది. తర్వాతైతే ఇంకా $100 అయిన తర్వాత నీకు అన్నీ కూడా మొత్తం వచ్చేస్తాయి. అంటే పేమెంట్ వచ్చేస్తుంది. ఫస్ట్ పేమెంట్ అనైతే అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇలా వదిలేసాను. ఇంకా $10 అయిన తర్వాత నాకు $10 అయిన తర్వాత మొన్న డిసెంబర్‌కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో కూడా చెప్తాను. ఫస్ట్ పేమెంట్ వీడియో అయితే చేయలేదు కదా! నాకైతే అప్పట్లో చేయాలి అనిపించలేదు. అంటే నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంతే వచ్చిందా అనిపించింది. చాలా తక్కువ వచ్చింది. నా నా దృష్టిలో నేను పడిన కష్టానికి వామ్మో! ఇంతే వచ్చిందా? ఇంకా ఇంతేనా యూట్యూబ్ అంటే అనిపించింది. ఎంత ఫస్ట్ సాలరీ వచ్చింది అంటే నాకు రూ. 9,130 ఏమో వచ్చింది. సేమ్ ఇంకంతే. అలానే వచ్చింది. పైన చిల్లర అంత వచ్చినట్టుంది. 9,000 ఫస్ట్ పేమెంట్ అయితే అలా వచ్చింది కదా! ఇంకా వెంటనే నెక్స్ట్ మంత్‌లో వచ్చేస్తుందేమో అనుకున్నాను. కానీ అస్సలు కాదు. అమ్మ పొరపాటున కూడా అలా రావు అని చెప్పేసి మళ్ళీ అర్థమైంది. అప్పటికి కూడా నాకు తెలీదు. ఇలా మళ్ళీ ఇన్ని మంత్స్ ఆగాలి అని చెప్పేసి. మంత్లీ ఇంకా అయిపోతాయేమో అనుకున్నాను. కానీ వ్యూస్ రావడం అయితే చాలా కష్టము. వ్యూస్ రావాలి అంటే మన కంటెంట్ కూడా బావుండాలి. అలానే ఇంకా నెక్స్ట్ అయితే ఇలా అయిపోయింది. ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా! డిసెంబర్‌లో ఫస్ట్ పేమెంట్ వచ్చింది. మీరే ఒకసారి కౌంట్ చేయండి. డిసెంబర్ ఫస్ట్ పేమెంట్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ముందు నెలలో నాకు సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది. 3 మంత్స్ పట్టింది. 3 మంత్స్‌లో నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది కూడా చెప్తాను. నాకైతే రెండోసారి పేమెంట్ అయితే నాకు 20,000 అరౌండ్ చిల్లర అయితే పడింది. 20,000 139 ఎంతో పడింది. అయితే ఆ మనీ అంతా కూడా ఇంక నాకు బ్యాంక్‌కి అయితే సెండ్ చేసేసారు. అప్పుడు డాలర్స్ కూడా ఆగిపోయాయంట. అంటే అమెరికా నుండి మనకి డాలర్స్ పంపిస్తే అది ఏదో ప్రాబ్లమ్ అవుతదంట బ్యాంక్స్‌కి అని చెప్పేసి మొన్న నాకైతే పేమెంట్ పడినాయి. కానీ అకౌంట్‌లో చూపించడం లేదు. నేను ఒక వీడియోలో షేర్ చేశాను చూసారా? బ్యాంక్ పని మీద అయితే వెళ్తున్నాము అని చెప్పేసి. అవి ఆ డబ్బులు తీసుకోవడానికి. తర్వాత అయితే వాళ్ళు ఏదో చెక్ రాసి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా డబ్బులైతే ఫోన్‌పేకి పడిపోయాయి. ఇంకా ఆ డబ్బులే ఇవి. ఈ డబ్బులతో నేనైతే ఒక మంచి పని చేద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ పేమెంట్ ఎలాగో వాడేశాను కదా! సెకండ్ పేమెంట్‌ని ఒక గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి పని అయితే చేద్దాము అనుకుంటున్నాను. ఏం పని చేశాను అన్నదైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. నేను మొహమాటం ఎందుకు చెప్తాను. నేనైతే దీంతో గోల్డ్ ఏమైనా కొనుక్కుందాము అనుకుంటున్నాను. ఏం గోల్డ్ కొన్నాను అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. గోల్డ్ అయితే కొంటాను. దీనికి ఏం గోల్డ్ వస్తే అంతే కొందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా గోల్డ్ అయితే తీసుకుంటాను. ఇంకా నా జర్నీ కష్టాలు, సుఖాలు ఏమైనా సరే మా ఇంట్లో వాళ్ళతోనే షేర్ చేసుకునేదాన్ని. మా ఇంట్లో వాళ్ళు లేకపోతే నా ఛానల్ అయితే ఇంత దూరం వచ్చేది కాదేమో. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా నువ్వు పెట్టొద్దు అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళని కూడా ఎవరో ఒకళ్ళు అడుగుతారు. అమ్మో! మీ కోడలు ఈరోజు ఏం కూర వండింది? ఏం పనులు చేసింది? ఇలా అయితే అడుగుతూ ఉంటారు. ఓకే. ఏం మాట్లాడదు మా అత్తయ్య. నేనే అనుకుంటాను. బాబోయ్! నేను ఎందుకు వచ్చానో బయటికి ఇలా అడుగుతున్నారు అనిపిస్తది. అదే అత్తయ్య అనుకోండి ఏం మాట్లాడరు. సైలెంట్‌గా ఉంటారు. చూడండి లైక్ చేయండి అంటది. అలా సపోర్ట్ ఉంది. అత్తయ్య సపోర్ట్ ఇంట్లో మా ఇంట్లో అందరిది కూడా సపోర్ట్ ఉంది. మా మావయ్య కానీ, ఇంకా మా వారు అందరూ నా వీడియోస్ చూస్తారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళకే ఒక 4 ఫోన్‌ల దాకా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నా వీడియోస్ అన్నీ కూడా చూస్తారు. అలానే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. మీ అందరికన్నా కూడా నాకు కూడా ఒక పెద్ద కలలాగా మిగిలిపోయింది. నా ఒక కల ఉంది. అదేంటో నేను లాస్ట్‌లో చెప్తాను. అది ఒక మీకు ట్విస్ట్ లాగా ఉండాలి అనైతే అది సక్సెస్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో తెలీదు. నేనైతే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు అంటే వీడియో లాస్ట్‌లో. నా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇలా నేనైతే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అండ్ అలానే నేను నా వ్లాగ్సే ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నా ఛానల్ నేమ్ మీరు ఆల్రెడీ చూడొచ్చు. శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్ అని ఉంది కదా! నేను నా ఛానల్ నేమ్ ఎందుకు పెట్టాను అంటే అది నేను చేసే కంటెంట్‌కి తగ్గట్టుగా నా పేరు ఉండాలి అని చెప్పేసి నేను అలాగే పెట్టుకున్నాను. అంతకుముందైతే శ్రీజ జన్ను అని ఉండేది. ఇప్పుడైతే ఆ పేరు చేంజ్ చేసేసి నేను శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్ అని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నా కంటెంట్ మొత్తము కూడా వ్లాగ్స్ అంటే నేను నా ఇంట్లో ఉంటూ నేను ఎలా పిల్లల్ని చూసుకుంటూ, మా వారిని చూసుకుంటూ ఇలాంటి నా పనులన్నీ కూడా ఎలా చేసుకుంటాను అంతా కూడా నేను ఇంకా నా వీడియోస్‌లో చూపిస్తాను. ఇంటిని ఎంత నీట్‌గా ఉంచుకోవాలి ఇలాంటివన్నీ కూడా నేను చూపిస్తాను మీ అందరికీ. అందుకని చెప్పేసి నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. కొన్ని సార్లు అనిపిస్తుంది నాకు కూడా. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా వీడియోస్ తీస్తే బాగుండు కదా! నా వ్యూవర్స్‌కి కూడా బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది. ఈ మధ్య అంటే ఈ మార్చ్ మంత్‌లో నేను సరిగ్గా వీడియోస్ కూడా ఏమీ పెట్టలేదు చాలా రోజుల నుండి.
లాంగ్ వీడియోస్ అయితే అసలే తీయబుద్ధి కావడం లేదు. ఎప్పుడు ఆ ఊడ్చేవి అవేనా అనుకుంటారేమో. నాకే అనిపిస్తుంది కొన్ని బయటికి వెళ్ళి ఎక్కడికైనా తీస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళను కదా! ఇదొక చిన్న బాధగా అనిపిస్తుంది. చూద్దాం ముందు నుండి ఇంకా మంచి మంచి వీడియోస్, వ్లాగ్సే మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. ఇన్ని రోజులు మీకు యూట్యూబ్ పేమెంట్ పడిందా అన్నా కూడా నేను ఎందుకు చెప్పలేదంటే, ఇలా మీతో డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఒక వీడియో చేయాలి అన్న ఉద్దేశంతోనే నేనైతే చెప్పలేదు. అలానే ఫస్ట్ పేమెంట్ పడినప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే చెప్పాను కదా! నేను అనుకున్న దానికన్నా నాకు పేమెంట్ తక్కువొచ్చింది అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేనైతే ఇలా వీడియో అయితే ఏమీ షేర్ చేయలేదు. నాకెందుకో ఇంత కష్టపడినా అంతేనా వచ్చిందనిపించి షేర్ చేయలేదు. కానీ మనం కష్టపడిన ప్రతి రూపాయి కూడా ఎంతో విలువగా కాపాడుకుంటాం కదా! అలానే యూట్యూబ్ మనకి ఎన్నో విషయాలనైతే నేర్పిస్తుంది. ప్రతి ఒక్క రూపాయిని కూడా ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది. ఎలా పొదుపు చేయాలో నేర్పిస్తుంది. నార్మల్‌గా అయితే మనం 1,000 ఉన్నాయనుకోండి, నేను ఎలా వాడేసేయాలా అనుకునే నా మైండ్ సెట్‌తో అలాంటిది ఒక రూపాయి సంపాదించాలి అంటే ఇన్ని డాలర్స్ కంప్లీట్ అవ్వాలా అని చెప్పేసి అనిపించింది. అంటే ఒక డాలర్ కంప్లీట్ అవ్వడానికి 2 డేస్ కూడా పట్టిన రోజులున్నాయి. ఒక రూ. 80. ఆ రూ. 80కి ఒక 3 డేస్, 2 డేస్ కూడా పట్టిన రోజులున్నాయి. ఆ రూ. 80 మనం ఎలా వేస్ట్ చేసేస్తున్నామా అనిపించింది. ఇలా మనీ గురించి కొన్ని వాల్యూస్ అండ్ మీ అందరి మంచి మంచి బ్లెస్సింగ్స్, కామెంట్స్, మీరు చెప్పే అన్ని మాటలు వింటూ అంటే నేనేమన్నా తప్పులు చేశాననుకోండి మీరు చెప్తారు కదా! ఇలా కాదు, అలా కాదు అని చెప్పేసి. అలా నా ఫ్యామిలీ లాగా మీ అందరితో కూడా ఇలా కలిసిపోతూ ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ నన్ను ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారనైతే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి చేరాలి. ఇంకా నేనింకా కొంచెం ఎదగాలి అనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. అలానే లాస్ట్‌లో మీకొక గుడ్ న్యూస్, నాకొక గుడ్ న్యూస్ అన్నాను కదా! అది ఏంటి అంటే మన ఛానల్‌కి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఒక అవకాశం అయితే వచ్చింది. దాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా వెళ్ళాలి. వెళ్తానా? వెళ్ళనా? అన్నది కూడా నాకైతే తెలీదు. ఒకవేళ వెళ్తే గనక మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పేసి కపుల్స్ ఇద్దరు రావాలని అయితే అన్నారు. మా వారు, నేను కాబట్టి కష్టమే అనుకుంటున్నాను. కానీ ట్రై చేస్తాము. ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇలాంటి అవకాశాలు మనకి పద్దాక రావు కదా! నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. అంటే ఇంటర్వ్యూ చేయాలి, సిల్వర్ ప్లే బటన్ రావాలి, మానిటైజేషన్ అవ్వాలి, మనీ తీసుకోవాలి. ఇలా ఎన్నో కలలు కన్నాను. అలాంటివి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క మెట్టుగా అయితే ఎక్కుతున్నాను యూట్యూబ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదండి నా యూట్యూబ్ జర్నీ అయితే. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా లాంగ్ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ పెరిగాయనుకోండి నాకు ఆటోమేటిక్‌గా మంచిగా వ్యూస్, రెవెన్యూ అంతా కూడా బావుంటుంది. అండ్ అలానే ఇప్పటి నుండైనా మంత్లీ శాలరీ తీసుకుంటాము అనుకుంటున్నాను. కానీ నాకైతే మంత్లీ అయితే ఏమీ రావడం లేదు. ఇప్పుడు మార్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు మార్చ్‌కి అయితే నాకు రెవెన్యూ అయితే యాడ్ అవ్వలేదు. $100 అంటే ఇంకా 3 మంత్స్‌కి ఒకసారి, 2 మంత్స్‌కి ఒకసారి ఇలా తీసుకోవడమేనా అనిపిస్తుంది నేను పడుతున్న కష్టానికి. చూద్దాం ఎన్ని రోజులకి 1 మంత్ అంటే మంత్లీ శాలరీ తీసుకుంటానో చూద్దాము. ఇంకా ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే సెకండ్ పేమెంట్ కూడా తీసుకున్నాను. థర్డ్ పేమెంట్ ఎప్పుడొస్తుందో ఏమో ఇంకా చూడాలి. నా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరో మంచి వీడియోతో అయితే వస్తాను. థ్యాంక్ యూ.